ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంద్లో పాల్గొన్న దుమ్ముగూడ మండల ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుమ్ముగూడ మండల కేంద్రం లక్ష్మీనగర్ ప్రధాన రహదారిపై తమ ఆటోలను నిలిపివేసి రాస్తారోకో చేశారు. ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసించాలని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు రవి మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక రోడ్డున పడ్డారని, రోజువారీ కనీస ఆదాయం కూడా రాక కుటుంబాన్ని పోషించలేక అటు ఆటోలను బకాయిలు కట్టలేక ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలం లక్ష్మీనగర్ గ్రామంలో ఆటో యూనియన్లు ధర్నా చేయడం. ఎందుకంటే ఆ ధర్నా కూడా చూడండి, మన ఆటో బతుకులన్నీ రోడ్డు మీద పాలైపోయినట్టుగా వస్తున్నాము. దొక్కాడితే మా పరిస్థితి మంది. ఈ రోజు కానీ మనం బయటికి ఆటో తీసుకొని వస్తే కనీసం సాయంత్రానికల్లా కనీసం ఒక 400-300 వచ్చేది. అలాంటిది ఈరోజు మనం రోడ్డు మీదకి వస్తే ఫ్రీ బస్సులు పెట్టగలిగి మనకి ఎవరు కూడా బస్సులు ఎక్కడం లేదు. కాబట్టి ఎంతోమంది ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే హైదరాబాద్లో ఆటో కూడా తగలబెట్టిన విషయం కూడా మనకు తెలిసింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు సారు దయచేసి నా గురించి కానీ అసెంబ్లీలో కొద్దిగా మాట్లాడాలని, నాకు కొంచెం న్యాయం చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా ఆటో యూనియన్ తరఫున నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఈ ఫ్రీ బస్సులు కూడా ఎత్తివేయాలనేసి మనం